మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి తారా, దేని గురించి ఆలోచిస్తున్నావు? అదేం లేదు మేడం, మీరు ఈ కేసుని ఎన్ని యాంగిల్స్ నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా అని ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను పోలీస్ని తారా, ఏ చిన్న క్లూని కూడా వదలకూడదు, ఏ అనుమానాన్ని కూడా తేలిగ్గా తీసుకోకూడదు. అందుకే అన్ని వైపుల నుంచి పకడ్బందీగా ఎంక్వైరీ చేస్తున్నాను. ఎవరు బాబు నువ్వు? అదేంటి తారా అలా అడుగుతున్నావు? మీ గార్డెన్లో పనిచేస్తున్నాడంటే నీకు తెలీదా? తెలీదండి, ఇంతకు ముందు నేను ఎప్పుడూ ఇతన్ని చూడలేదు, అందుకే అడుగుతున్నాను. ఎవరు నువ్వు? ఇక్కడెందుకు పని చేస్తున్నావు? ఒరేయ్ ఇట్రారా. చచ్చాన్రా దేవుడా, ఇప్పుడు నేను దొరికిపోయినట్టున్నాను. ఇంతకు ముందు నువ్వు ఇక్కడ పనిచేయలేదా? నిన్నే అడుగుతుంది. ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇక్కడ చూడలేదు. ఇంతకు ముందు నువ్వు ఇక్కడికి రాలేదు, మరి ఈరోజు మా ఎవరి పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేను వసుధ పేరు చెప్పానంటే ఈవిడ తిన్నగా వెళ్ళి అక్కను పట్టుకుంటుంది. ఏం చేయాలి? అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? చెప్పు. అదే మేడం, ఇక్కడ పని చేయమని చెప్పారు, అందుకే వచ్చి చేస్తున్నాను. ఎవరు చెప్పారు? నేను ఇక్కడికి ఎవరు పంపించారు? గోపి సార్ పంపించారు. గోపి ఎవరు? అదే మేడం, ఆదిత్య సార్ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకి కాబోయే అల్లుడు. ఈ ఫామ్ హౌస్ కూడా వాళ్ళదే, అందుకే ప్రతిదీ గోపి దగ్గరుండి చూసుకుంటాడు. గార్డెనింగ్ చేయమని గోపియే పంపించుంటాడు. గోపి పంపించాడంటే తప్పకుండా మంచివాడే. చూడు, నువ్వు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ముందు ఈ విషయం చెప్పి రావాలి, లేదంటే ఇబ్బంది పడతావు. తొందరగా పని చేసుకుని వెళ్ళు. ఓకే మేడం. అమ్మయ్యా, గోపి పేరు చెప్పాను కాబట్టి బతికాను. అదే అక్క పేరు చెప్పుంటే ఇక్కడ నేను అక్కడ అక్క, ఇద్దరం చచ్చుండేవాళ్ళం. రండి మేడం. అసలు ఈ కళింగగాడు అక్కడికి వెళ్ళాడా లేదా? అసలు ఏం తెలుసుకున్నాడు? వీడికి ఫోన్ చేస్తే ఎక్కడ దొరికిపోతానోనని భయంగా ఉంది. వాడు ఫోన్ చేసే వరకు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని టెన్షన్గా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? రే కళింగ, నీ ఫోన్ కోసమే నేను ఎదురు చూస్తున్నాను రా. అసలు అక్కడ ఏం జరిగిందో అని ఇక్కడ నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏంట్రా, ఏదైనా న్యూస్ ఉందా? చాలా పెద్ద న్యూసే ఉండేదక్క, చిన్న కారణంతో తప్పిపోయింది. లేదంటే నేను ఎన్కౌంటర్ అయ్యానని బ్రేకింగ్ న్యూస్ వచ్చేది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఇందులో నిన్ను కనిపెట్టేసిందా? లేదక్క, నేను గార్డెన్లో పనివాళ్లా వెళ్ళాను.
ఎవరు గుర్తుపట్టరనుకున్నాను. ఇందిరా కూడా ఏం పట్టించుకోలేదు. నా ముందే మాట్లాడింది. కానీ అదే టైంకి ఆ తారా మేడం వచ్చి నేను ఎవరా అని అడిగింది. దాంతో ఇందిరకి అనుమానం వచ్చి నిలదీసింది. ఈ తారకి పోలీసుల కన్నా తెలివితేటలు ఎక్కువైపోయాయి. అప్పుడు నువ్వేం చేసావు? నేనే పంపించానని నా పేరు చెప్పలేదు కదా? చెప్పుంటే ఇప్పుడు నేను నీకు ఫోన్ చేసేవాడినా? ఈ పాటికి నా ఫోటోకి దండ పడేది. నీకోసం ఇందిర వచ్చేది. మరి ఏం చెప్పావురా? ఇక్కడ నా గుండె ఆగిపోయేలా ఉంది. అసలు ముందు చెప్పు. గోపి పంపించాడని చెప్పానక్క. అమ్మయ్యా, బతికించావు. ఇంతకీ ప్లాన్ ఏంటి? అది తెలిసిందా? చాలా పెద్ద ప్లాన్లోనే ఉందక్క. తను ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేసిన వాళ్ళ లిస్టు తెప్పిస్తుంది. జైలు నుంచి ఎవరైతే బయటకొచ్చారో ఒక 6 నెలల కాలంలో ఇలా బయట తిరుగుతున్న వాళ్ళందరి లిస్టు తను తెప్పించుకుంటుంది. వాళ్ళల్లో ఎవరో ఒకరు తన తమ్ముడిని చంపిన వాళ్ళు ఉంటారు కాబట్టి అందరినీ ఇన్వెస్టిగేట్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఏంటి, జైలు నుంచి లిస్టు తెప్పిస్తుందా? అంటే ఇప్పుడు నా పని మళ్ళీ సెంట్రల్ జైలు అవుతుందా? ఎందుకక్క అంతలా భయపడతావు? నువ్వు జైలు నుంచి బయటకు వచ్చాక నీ మీద ఉన్న అన్ని రికార్డులు తీయించేశావు కదా. ఇప్పుడు ఎక్కడా ఏ ఆధారం లేవు కదా. ఇంకా ఎందుకు భయం? ఒరేయ్, నీకు ఎన్వి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇన్వెస్టిగేషన్ మీద లేదురా. బయట రికార్డ్స్ అన్ని తీయించేశాను, కానీ సెంట్రల్ జైల్లో నా మీద ఒక్క రికార్డు ఉంటుందిరా. అదెలా మాఫీ చేయిస్తాను? ఇప్పుడు ఆ కాపీయే కదరా తన దగ్గరకు వస్తుంది. అదే నేను ఆలోచిస్తున్నాను. సరే, నువ్వు ఫోన్ పెట్టే. మళ్ళీ ఇంద్ర కంట పడకుండా జాగ్రత్తగా తనని అబ్జర్వ్ చేయి. ఇందిర లిస్టు తెప్పించిందంటే ఖచ్చితంగా నా పని అయిపోతుంది. మళ్ళీ నేను జైల్లో చెప్పకూడదు, నాకు తప్పదు. ఏంటి గోపి, సరదాగా బయటికి వెళ్దామని చెప్తే నువ్వేంటి ఇలా సెంట్రల్ జైలు దగ్గరికి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి చూపిస్తున్నావు? జైల్లో ఎంత నరకయాతన ఉంటుందో కదా మేడం. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. గోపి, నువ్వేదో జైలుకు వెళ్ళొచ్చినట్టు ఇలా మాట్లాడుతున్నావేంటి? అదేం లేదు మేడం. జైలు అంటేనే ఒక నరకయాతన అంటారు కదా. మరి అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు ఊహించగలరు. అందుకే చెప్తున్నాను, రేపు నేను కూడా జైలుకు వెళ్లాల్సి రావచ్చు. అందుకే తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు గోపి? నువ్వు జైలుకు వెళ్ళడం ఏంటి? అయినా ఆ పరిస్థితి నీకెందుకు వస్తుంది? నీకు ఎప్పటికీ రాదు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. లేదు మేడం, ఒక పక్క ఆ రోజు జరిగిన సంఘటన గురించి ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఆ ఇందిర ఈ కేసుని అంత తేలిగ్గా వదలదని ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. ఎప్పుడైనా సరే ఆ రోజు జరిగిన సంఘటనలో మనం ఉన్నామని తెలిస్తే మీకు ఇబ్బంది రానివ్వను మేడం. మీ ఇంటి పరువు పోనివ్వను. అందుకే నేనే సరెండర్ అయిపోతాను. అప్పుడు శిక్ష నాకు పడితే ఈ జైలుకే కదా తీసుకొస్తారు. అదే ఆలోచిస్తున్నాను. చూడు గోపి, ఈ కేసులో మన తప్పేమీ లేదు. ఆ రోజు వాడే నా మీద అటాక్ చెయ్యబట్టే నన్ను రక్షించడం కోసం నువ్వు తోసేశావు. అంతకు మించి నువ్వే తప్పు చెయ్యలేదు. అయినా అసలు ఈ కేసు మన మీదకి రాదు. దాని గురించి ఎటువంటి పరిస్థితుల్లో ఆలోచించొద్దు. ఇలా నీ మనసులో భయం ఉంటే ఆ భయమే మన మీద అందరికీ అనుమానం వచ్చేలా చేస్తుంది. అందుకే మనం ఇక నుంచి
హ్యాపీగా ఉండాలి. ఆ ఇందిర దీని గురించి ఆలోచించినా మనకొచ్చే ఇబ్బంది ఏం ఉండదు. మనకు తెలుసు కాబట్టి మనం మాత్రం ఆ ఫీల్డ్ నుంచి బయటకు రావాలి. ఇప్పుడు మనం ఒక మంచి ప్లేస్ కి వెళ్ళాలి అనుకున్నాం కదా, అక్కడికి వెళ్దాం. అక్కడ మాత్రం ఇలా ఉండవు కదా. పద గోపి. అలాగే మేడం. నువ్వు వడ్డించుకో, ఇద్దరం కలిసి తిందాం. పర్వాలేదు మేడం, ముందు మీరు తినండి. వీరు పడుకుని ఉన్నాడు కదా, మధ్యలో లేస్తే ఇబ్బంది అవుతుంది. మీరు తిన్నాక నేను తింటాను. పర్వాలేదు తారా, ముందు నువ్వు తిను, తర్వాత నేను తింటాను. పర్వాలేదు మేడం, అతిథి దేవో భవ అంటారు కదా, మీరిప్పుడు నాకు అతిథి. ముందు మీరు తిన్నాకే నేను తినాలి. నా గురించి ఆలోచించకండి. మేడం, 6 months నుంచి రిలీజ్ అయిన వాళ్ళ లిస్ట్ తీసుకురమ్మన్నారు కదా మేడం. ఇదిగోండి తీసుకొచ్చాను మేడం, అందరి లిస్టు వచ్చింది. ఇప్పుడు ఈ ఫైల్లో ఖచ్చితంగా నా గోపి డీటెయిల్స్ కూడా ఉండే ఉంటాయి. ఇప్పుడు గోపి ఫోటో చూసిందంటే చాలా ప్రమాదం అవుతుంది. అసలు ఇందులో గోపి ఫోటో ఉందో లేదో నేను తెలుసుకోవాలి. గోపి జైలు జీవితాన్ని అనుభవించడం ఇక్కడ నాకు తప్ప ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. తారా, మేడం, ఏంటి తారా, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదు మేడం, ఏదో గతానికి సంబంధించింది గుర్తొచ్చింది, అంతే. మీకు సాంబార్ ఏమంటారా? తర్వాత తీసుకుంటారు. ఏంటిది ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు అలాగే నిలబడి ఉన్నావు? అది అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. అలాగే మేడం. ఏంటి తారా, ఏం చూస్తున్నావు? అదే మేడం, జైలు నుంచి రిలీజ్ అయిన వాళ్ళది లిస్ట్ తెమ్మన్నారు కదా, మరి ఇంతమంది ఉంటారా అని చూస్తున్నాను. అవి కేవలం నేను ఇన్వెస్టిగేట్ చేసి శిక్షలు వేయించిన వాళ్ళవి మాత్రమే, అన్ని జైళ్ళవి కాదు. స్టేట్లో మొత్తం ఎన్ని జైళ్లున్నాయి? అందరి లిస్టు నేను తెప్పించుకోలేను కదా. అంటే వీళ్ళంతా నిజంగా తప్పు చేసి జైల్లో శిక్ష అనుభవించిన వాళ్ళంటారా?
చూడుతారా, నువ్వు నా స్నేహితురాలివి కాబట్టి నేనుకో మాట చెప్తున్నాను. జైలుకు వెళ్లిన వాళ్ళందరూ తప్పు చేశారని కాదు, కొన్ని కారణాల వల్ల జైలుకెళ్తారు. అలాగే బయట ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళని కాదు, ఎన్నో పెద్ద పెద్ద నేరాలు చేసి చాలా తెలివిగా తప్పించుకొని బయట తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా మొత్తం అందరినీ పట్టుకుంటే ఇప్పుడున్న జైళ్లు సరిపోవు. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను చెప్పకూడదు, స్నేహితురాలిగా అడిగావు కాబట్టి చెప్పాను. అందులో గోపి ఫోటో ఉంది. ఈవిడ ఖచ్చితంగా ఆ ఫోటోని చూస్తుంది. అది చూసేలోగానే ఆ ఫోటో మార్చాలి. నా గోపిని ఎలా రక్షించుకోవాలి? ఎలా? ఏంటి మేడం ఇది? హలో మాస్టరు, మీరు నాకు కాబోయే హస్బెండ్. నా జీవితానికి మీరే మార్గదర్శి. అది సరే మేడం, ఇప్పుడు ఇదేంటంటున్నాను. గోపి, అసలు నువ్వు ఈ జనరేషన్ బాయ్స్ లాగా అస్సలు అనిపించట్లేదు. ఇప్పుడు అబ్బాయిలు ఎలా ఉన్నారు? అమ్మాయిని లవ్ చేశారంటే ఎలా చూసుకుంటున్నారు? బైకుల మీద రైడింగ్ కి తీసుకెళ్తున్నారు. ఆ అమ్మాయిని ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామా, ఆ అమ్మాయికి హ్యాపీనెస్ ఎలా చూపించాలా అని ఎన్నో కలలు కంటున్నారు. కానీ నువ్వేంటి గోపి, ఎప్పుడు అలా డల్ గా ఉంటావు. ప్లీజ్, నువ్వలా ఉండొద్దు. మన పెళ్లి జరిగాక మనం లవ్ చేసుకున్నప్పుడు మన లైఫ్ ఎలా ఉండేది, అప్పుడు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు మనం ఎంజాయ్ చేయాలి కదా. సరే మేడం, మీ ఇష్టం. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. ముందు నువ్వు నన్ను అర్జెంటుగా మేడం అని మానేసి ఆ రోజు పార్టీలో పిలిచావు చూడు, సృజి అని, అలాగే పిలు. ఏంటి సృజి, చెప్పు. అమ్మయ్యా, ఇప్పుడు కదా నాకు హ్యాపీగా ఉంది. చూడు, నువ్వు నన్ను నీ చేతుల మీద ఎత్తుకుని అలా రౌండ్ గా తిప్పుతూ, ఎత్తైన ఈ ప్రదేశం చుట్టూ చల్లగాలి, ప్రకృతి మధ్యలో మనమిద్దరమే ఉన్నాం, ఇంకెవరూ లేరు. ఈ ప్రశాంతతని అద్భుతంగా ఎంజాయ్ చెయ్యాలి. గోపి, నేనేం తప్పుగా చెప్పలేదు కదా, ఎందుకలా నవ్వుతున్నావు? ఆ రోజు కూడా ఇలాగే అన్నారు, కానీ పరిస్థితి ఎలా మారిపోయిందో చూశారు కదా. చూడు గోపి, నువ్వు ఆ గతాన్ని నాకు గుర్తు చేయకు. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. ఇదిగోండి మేడం, ఇతని పేరు కూడా గోపి. 6 నెలల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. ఇప్పుడు ఈ ఫోటో నేను ప్లేస్ మారిస్తే ఎక్కడున్నా ఈయన సమస్యల్లో పడతాడేమో. లేదు మేడం, ఇతను జైల్లో ఉండగానే అనారోగ్యానికి గురయ్యాడు. బయటకొచ్చిన కొద్ది కాలానికి తను చనిపోయాడు. ఇంకా ఎలాంటి సమస్య ఉండదు. చాలా థ్యాంక్స్ రమేష్ గారు, నేను అడగగానే నాకు ఇంత హెల్ప్ చేసినందుకు. మొన్న కూడా రాజు విషయంలో మీరు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మేడం, నాకు చేతనైంది నేను చేశాను. ఆ రోజు మీరు నాకు ఫోన్ చేసి చెప్పకపోతే నేను ఆ పని చేసి ఉండేవాడినే కాదు. అక్కడికి మా మనిషిని పంపించి వాడిని తప్పించాం. వాడు ఇంకెప్పటికీ ఇక్కడికి రాడు. పక్క రాష్ట్రం పారిపోయి అక్కడే బతుకుతున్నాడు. ఇంకా వాడి సమస్య కూడా మీకు లేదు. మీరు ధైర్యంగా ఉండండి. జైలు నుంచి
సరిగ్గా 6 నెలల లోపు విడుదలైన వ్యక్తి ఫోటో తీసుకొచ్చారు. మళ్ళీ తనకు కూడా సమస్య రాకుండా చనిపోయిన వ్యక్తిది తీసుకురావడం అంటే అది మాటలతో జరిగే పని కాదని నాకు తెలుసు. మీకు శ్రమ కల్పించాననుకుంటా. మీరు అలా మాట్లాడొద్దు మేడం. మీది మంచి మనసు మేడం. మీకు ఎప్పుడూ మంచే జరగాలి. నా వల్ల ఏ సాయం కావాలన్నా మీరు ఎన్నిసార్లైనా అడగొచ్చు. సరే రమేష్ గారు, నేనిలా ఒక ఫోటో అడిగాను. అది జైలు నుంచి విడుదలైన వ్యక్తిదే కావాలి అన్నాను. ఇది ఎందుకు అని మీకు అడగాలి అనిపించలేదా? మేడం, మీ మంచితనం ఏంటో నేను ఎప్పుడో చూశాను మేడం. ఇలా మీరు అడిగారంటే దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుందని నాకు తెలుసు. అందుకే నేను మిమ్మల్ని ఇది అడగలేదు. వస్తాను మేడం. ఉమ్. నా గదిలో ఏం చేస్తున్నావు? ఈ ఫైల్ ఈ టైంలో ఎందుకు చూస్తున్నావు?